మన పురాణములు. మీకు ఇష్టమైన గాయకులు ఎవరంటారు? చాలా మంది గుర్తొచ్చారా? ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్ళి ఎవరు గొప్ప గాయకులు అనేటువంటి ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఈర్ష్య కూడా తెచ్చుకున్నారు. అసలు ఏవైందో వివరాల్లోకి వెళదాం. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. చెప్పాను కదా, ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్లారుట. తుంబురుడు గొప్ప గాయకులు. తన గానామృతంతో విష్ణుమూర్తిని కీర్తించారు. విష్ణుమూర్తి సంతసించి తుంబురుని మంచి వస్త్రాభరణాలతో సత్కరించారు. నారదునికి తుంబురునిపై ఈర్ష్య కలిగింది. తుంబురుడే గొప్ప గాయకుడా? నేను కూడా అలా పాడగలను, పాడటం నేర్చుకుని విష్ణుమూర్తి దగ్గర సత్కారం పొందుతాను అని చెప్పి అనుకున్నారట. అలా కొన్నాళ్ల పాటు నారదుల వారు సంగీతాన్ని అభ్యసించి విష్ణుమూర్తి దగ్గర గానం చేశారట. కాని ఆ గానం తుంబురుని గానంలా శ్రీహరిని సంతృప్తిపరచలేకపోయిందట. అయినప్పటికీ కూడా నారదుల వారు తన పట్టు విడువలేదట. ఎలాగైనా కూడా తుంబురుని కన్నా చాలా బాగా పాడి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకున్నారట. శివుడు అత్యుత్తమ గాయకుడు కాబట్టి ఆయన దగ్గరకు వెళ్లి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని మళ్లీ విష్ణువు దగ్గరికి వద్దాం అని చెప్పి అనుకుని బయలుదేరారు. అయితే ఈసారి కూడా శ్రీహరి ఆయన గానానికి సంతృప్తి చెందలేదు. అయినా సరే నారదుల వారు తన సాధన మానలేదు. ఎన్నో సంగీత పరికరాలు పాడైపోయాయి, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా విష్ణుమూర్తిని తన గానంతో ఆయన ఆకట్టుకోలేకపోయారు. చివరికి తానిక విష్ణు భగవానుణ్ణి సంతృప్తి పరచలేను అని చెప్పి అర్థమైపోయి ఆఖరి అవకాశంగా తుంబురుల వారి వద్దకు వెళ్లి నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి అని అడిగారట. తుంబురుడు అందుకు ఎంతో సంతోషించి అంగీకరించారు. ఆయన వద్ద శిష్యరికంలో విష్ణువును ఆకట్టుకునేలా ఎలా పాడాలో నేర్చుకున్నారు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుణ్ణి కీర్తించారట. అప్పుడు ఆ గానానికి శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది నారదుణ్ణి కూడా తుంబురునిలానే సన్మానించి, ఈ రోజు నువ్వు నన్ను తుంబురుని కంటే ఆనందింపచేశావు అని చెప్పి మెచ్చుకునేలా చేశారట. దాంతో నారదుల వారు పరమానంద భరితులైపోయారట. మొత్తానికి అనుకున్నది సాధించినటువంటి నారదుల వారి ముందు ఈర్ష్యతో ప్రారంభమైంది. ఈర్ష్యను పక్కన పెట్టి మళ్ళీ వారి వద్దకే వెళ్ళి శిష్యునిగా అభ్యాసం చేసి ఎవరి దగ్గరైతే గనక మెప్పును పొందాలనుకున్నారో ఎంతో కష్టపడి మొత్తానికి శ్రీ మహావిష్ణువు వద్దే తన ప్రావీణ్యాన్ని చూపించి ఆయన మెప్పును పొంది ఆయన్ని ఆనందింపచేసి తాను కూడా ఆనందపడ్డారు నారదుల వారు. మన పురాణములు.